ఖమ్మం మెగా రైతు మేళాలో మంత్రి తుమ్మల మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వాలు సహకరించట్లేదు. అయినా శక్తిని అంతటినీ కూడగట్టుకొని భట్టి గారి యొక్క సహాయ సహకారాలతోటి నేను 2.5 సంవత్సరాలుగా ఈ వ్యవసాయ శాఖను నడిపే అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళు మానేసినటువంటి ఫామ్ మెకనైజేషన్కి డబ్బులు ఇవ్వాలి. మన రైతులకి చిన్నతర రైతులకి పనిముట్లుంటే వ్యవసాయం సులువు అవుతుంది. లేబర్ దొరకట్లేదు అని అంటే పెద్ద మనసుతోటి ఫామ్ మెకనైజేషన్కి 1000 కోట్లు శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈనాడు భారతదేశంలో అందరికీ మందులు కొరతుంది. కానీ మనం దెబ్బలాడి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మెడలు వంచి మనకు కావాల్సినటువంటి ఎరువులు సంపాదించుకుంటున్నాం. మీరు అందుకనే సక్రమైనటువంటి రైతుకే ఎరువు వెళ్ళాలని చెప్పి టెక్నాలజీని కూడా వాడి మా కలెక్టర్ గారు యాప్ ద్వారా అడిగినటువంటి రైతులకి అందరికీ ఎరువులు సప్లై చేసే బాధ్యత తీసుకున్నారు. ఈరోజు ఎక్కడా కూడా రైతులను మోసం చేసేటటువంటి వ్యక్తులు, బ్లాక్ మార్కెట్ చేసే వ్యక్తులు, ఈ యొక్క యూరియాని వేరే పరిశ్రమలకు మార్చేటటువంటి వ్యక్తుల యొక్క ఆగడాలు అరికట్టడం కోసం టెక్నాలజీని వాడుతున్నాం. అదేవిధంగా మీకు వాతావరణానికి కూడా ఒక యాప్ పంపించాం. ఈరోజు చింతకాలంలో వర్షం పడుతుందా పడదా చూసుకునే అవకాశం కూడా మీకు ఇచ్చాం. ఆ యాప్ ద్వారా మీరు ఆ వాతావరణ పరిశీలన చేసుకొని మీ వ్యవసాయం ముందుకెళ్ళవచ్చు. అదే రకంగా వరి విత్తనాలు క్యాబినెట్ ఆమోదించి అధిక దిగుబడి వచ్చేటటువంటి, అధిక ఆదాయం వచ్చేటటువంటి, మార్కెట్లో డిమాండ్ ఉండేటటువంటి వరి విత్తనాలని మీ ముందు సప్లై పెట్టాం. దీనికి తోడు చిరుధాన్యాలతోటి పాటు పప్పు ధాన్యాలని, అదేవిధంగా ఉద్యానవన పంటల్ని అన్ని రకాలుగా ప్రపంచంలో ఏ టెక్నాలజీ ఉన్నా అది తెలంగాణ రైతాంగానికి దక్కాలి. ఏ మంచి పంట ఉన్నా అది నా రైతు ముంగిట్లో ఉండాలి. ఏ ఆదాయం వచ్చే పంట ఉన్నా నా రైతుకు అది అవకాశం కల్పించాలని చెప్పి ఈ రోజున పామాయిల్ ఫ్యాక్టరీ రేపు కొణిజర్లో రామదాస్ గారి నియోజకవర్గంలో ప్రారంభం కాబోతుంది. ఇంకొకటి కల్లూరుగూడెంలో ప్రారంభం కాబోతా ఉంది. తెలంగాణ మొత్తంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క అధిక ఆదాయం వచ్చే పంటని మీ ముందుంచి మీ యొక్క ఆర్థిక స్తోమతను పెంచి మీ కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉంచాలనేది ఈ యొక్క రైతు మేళా యొక్క ఆలోచన. భట్టి గారి కోరిక. ఆయన నియోజకవర్గంలో ఇంత పెద్ద చారిత్రక ఘట్టం జరుగుతుందంటే అది మా అందరికీ గర్వం. ఆ గౌరవాన్ని మీరు దక్కించుకోవాలి. రేపు సభని ఎంత పెద్దగా ఆశీర్వదిస్తే భట్టి గారిని మేము డిమాండ్ చేసే శక్తి మాకు వస్తుంది. మీరు కూడా అడిగే శక్తి మీకు వస్తుంది. లేకపోతే మాత్రం మీ పని సంతకం పెట్టకపోతే మొక్కదని డబ్బులు రావు. కాబట్టి దయచేసి ఒక్కరోజు మీరు కష్టపడి ఆయన్ని ఆశీర్వదించండి. తట్టి మా పనులన్నీ కూడా చేసే బాధ్యతను మాకు అప్పచెప్పండి. కష్టపడేటటువంటి జిల్లా యంత్రాంగం ఉంది. కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ రేయంబౌళ్ళు ఏర్పాట్లు చేశారు. నిజంగా ఇంత పెద్ద ఏర్పాట్లు చేసినటువంటి జిల్లా నేను చూడలా. పెద్ద పెద్ద మహాసభలు చూశా కానీ ఇంత పెద్ద రైతు మహాసభను చేసేటటువంటి ఈ కార్యక్రమం దివాకర్ గారికి, దత్తు గారికి, ఆ సిబ్బందికి, యంత్రాంగానికి దక్కింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది అందరం ఎందుకు అనంటే మన నియోజకవర్గ ప్రతినిధి, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి గారి గౌరవం కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా రాష్ట్ర రైతాంగానికి అందరికీ కూడా దీని యొక్క ఆలోచన ముందెళ్ళాలని